పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. ముందు నుంచి సోనియా గాంధీ కానీ ఎవరో ఒకరిని పోటీ చేయాలని అభ్యర్థించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ రాహుల్ గాంధీ ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈనాడులో కూడా దానికి సంబంధించి రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ అని ఒక వార్త వేశారు కూడా. సో ఆయన పోటీకి సంబంధించి సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగాలంటే పోటీ చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సో ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి చెప్తా ఉన్నారు, లోక్సభలో సత్తా చాటుతాం, ఖచ్చితంగా తెలంగాణ సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గారి పోటీ చేస్తారని చెప్పారు. కానీ సోనియా గాంధీ మొన్న రంజన్కు రాజస్థాన్ నుంచి నామినేషన్ వేసి ఎంపికయ్యారు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం ఏం చెప్పారు. తాజా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన ప్రకటన చూస్తా ఉంటే రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడతాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మొత్తంగా ఒక అసెంబ్లీ స్థానం తప్ప మొత్తంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది 9 స్థానం. ఇద్దరు ముగ్గురు మాత్రం ఉన్నారు. కొమరేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ముగ్గురితో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బలంగా ఉంది. మొన్న రాజ్యసభ వరకు రేణుకా చౌదరి ఎంపికయ్యారు. ఆవిడ కూడా ఖమ్మం నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఖమ్మంలో మరి ఉంది. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే భువనగిరి కన్నా ఖమ్మం చాలా సురక్షితమైన ప్రాంతం. రాహుల్ గాంధీ పోటీ చేసి తులాశాసన శైలికి వీలు ఉంటుంది ఖమ్మం ప్రాంతం. కాబట్టి అంటే భువనగిరి అంటే మల్టిపుల్ ఛాన్స్ ఇచ్చి ఉంటారు. భువనగిరి నుంచి పోటీ చేస్తే కోమారెడ్డి బ్రదర్స్ అండ్ నల్గొండకు సంబంధించినటువంటి నాయకుల మీద కొంత గెలుపు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. గతంలో కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వాళ్ళిద్దరి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తే గెలుపు బాధ్యత మీద వేసుకోవాల్సిన అవసరం. వీరితో పాటు అదే జిల్లాకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానాం రెడ్డి, వీరందరి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. భువనగిరి కన్నా ఖమ్మం చాలా సురక్షితమైన ప్రాంతము. ఖమ్మం నుంచి పోటీ చేయడం ద్వారా ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, పక్కన ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాల మీద అంటే రాహుల్ గాంధీ పోటీ చేసింది కాబట్టి జాతీయ నాయకత్వం మొత్తం కూడా ఖమ్మం కేంద్రంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి 3 రాష్ట్రాలకు ఆ రాహుల్ గాంధీ పోటీ చేసే ప్రభావం 3 రాష్ట్రాల మీద పడే అవకాశం చూపిస్తా ఉంది.